ప్రపంచంలో మిగిలింది కేవలం ఒకే ఒక్క మనిషి. అంతా నిశ్శబ్దం, పూర్తి శూన్యం. చుట్టూ ఎవరూ లేకపోతే అప్పుడు మనసులో ఎలాంటి ఆలోచనలొస్తాయి? అసలా ఒంటరితనం ఎలా ఉంటుందో కదా. 2150వ సంవత్సరంలో మానవజాతి మొత్తం కనుమరుగైపోతే అప్పుడు మన భూమి ఎలా మారిపోయుంటుందో చూద్దాం. ఈ ఒక్క వాక్యం చాలు ఆనాటి ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి. అసలు ఏమైందంటే, ఒక పెద్ద శక్తి ప్రయోగం బెడిసికొట్టింది. ఆ తర్వాత భూమిమీద మానవజాతి మొత్తం అదృశ్యమైపోయింది. ఆ నిశ్శబ్దం వెనకున్న కారణం అదే. ఆలోచించండి, ఇలాంటి ప్రపంచంలో ఒక్కడే మిగిలిపోయిన ఆ బాలుడి పరిస్థితి ఎలా ఉంటుందో. ఎంత నిస్సహాయంగా అనిపిస్తుందో కదా. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఈ మొత్తం గ్రహం మీదున్న జనాభా ఎంతో తెలుసా? కేవలం ఒక్కరు. సైన్స్ అన్నా, కొత్త కొత్త ఆవిష్కరణలన్నా పిచ్చి ప్రేమ ఉన్న ఒక కుర్రాడు. పాత పరికరాలను రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ అబ్బాయికి ఒక వింత విషయం తెలిసింది. తన పాత కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక ఆకుపచ్చ సిగ్నల్ మెరుస్తోంది. కాని అది భూమినుంచి వచ్చింది కాదు. ఇంకేముంది? చుట్టూ ఉన్న పాత ఇనుము వైర్లనే పోగుచేసి వాటితోనే ఒక చిన్న స్పేస్షిప్ తయారుచేసేశాడు. ఎందుకంటే ఆ ఒక్క ఆశాకిరణాన్ని వెంబడించాలి, ఆ సిగ్నల్ ఎక్కడ్నించొస్తుందో కనుక్కోవాలి. అందుకే అతని ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణం అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే, ఒక షాకింగ్ నిజం దగ్గరికి. మానవజాతి భవిష్యత్తునే మార్చేసే ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితికి. ఆ సిగ్నల్ ఫాలో అవుతూ వెళ్తే దట్టమైన నల్లని మేఘాల వెనుక దాగి ఉన్న ఒక ప్రకాశవంతమైన గ్రహం కనిపించింది. చూడ్డానికి చాలా వింతగా ఉంది. రహస్యానికి, అలాగే సమాధానానికి కేంద్ర బిందువు అదే అనిపించింది. అక్కడ ఒక గ్రహాంతర జీవి ప్రత్యక్షమైంది. అది చెప్పిన నిజం వింటే షాకవ్వాల్సిందే. మానవజాతి ఎందుకు అదృశ్యమైందంటే, వాళ్లందర్నీ పారదర్శకమైన ఎనర్జీ క్రిస్టల్స్లో బంధించి వాళ్ల మేధస్సును ఒక ఎనర్జీ సోర్స్గా వాడుకుంటున్నారట. ఇక్కడే అసలు సిసలైన సంఘర్షణ మొదలయింది. ఒకవైపు చూస్తేనేమో విశ్వాన్ని ఒంటరిగా పాలించే అపరిమితమైన శక్తి, మరోవైపేమో బందీలుగా ఉన్న తన జాతి ప్రజల స్వేచ్ఛ. అధికారాన్నించుకుంటాడా లేక కరుణనా? అసలతను దేనివైపు మొగ్గు చూపుతాడు? ఆ అబ్బాయి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఏమాత్రం సంకోచించకుండా మానవాళిని కాపాడటానికే నిర్ణయించుకున్నాడు. విశ్వం మీద ఆధిపత్యం కంటే తన వాళ్ల స్వేచ్ఛకే ఎక్కువ విలువిచ్చాడు. చూశారా, వ్యక్తిగత లాభాన్ని పక్కనపెట్టి కరుణను ఎంచుకున్నాడు. ఆ నిస్వార్థమైన నిర్ణయమే కదా మానవత్వానికి అసలైన అర్థం. అతను ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే అది ఒక కాంతి తరంగంలా విశ్వమంతా వ్యాపించింది. టపటపా ఆ ఎనర్జీ క్రిస్టల్స్ అన్నీ పగిలిపోయాయి. బంధించబడిన మనుషులందరూ విడుదలయ్యారు. అంతరిక్షమంతా కాంతితో నిండిపోయింది. అంటే అతని కరుణే వాళ్లందరి స్వేచ్ఛకు ఒక సంకేతంగా మారింది. మనుషులందర్నీ తీసుకుని భూమిమీదకు తిరిగి రాగానే అద్భుతం! మన గ్రహం మళ్లీ పచ్చగా మారిపోయింది. నగరాలకి మళ్లీ ప్రాణం వచ్చినట్టు అయింది. భూమి మొత్తం పచ్చదనంతో కలకలలాడింది. సో ఈ కథ మనకు చెప్పే అసలైన విషయం ఏంటంటే, మానవత్వం. నిజమైన మానవత్వం అంటే టెక్నాలజికల్ పవర్ కాదు. అది కరుణతో నిండిన ఒక గొప్ప శక్తి.